పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎంతో మందిని పిలిచాడు ఆయన. ఇప్పటికీ పిలుస్తున్నాడు. నిన్ను నన్ను కూడా అలాగే పిలిచాడు. అవునంటారు కాదంటారు? యేసయ్య పిలిచాడు మిమ్మల్ని. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎద్దుగా రండి అని యేసయ్య అందరిని పిలిస్తే, అపోస్తుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పిలిస్తే, ఏమండి యోధా కూడా వచ్చాడు. కానీ ఉన్నాడా? వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన ఎంతమందో 400 మంది శిష్యుల్లో 330 మంది వెళ్ళిపోయారు. 70 మంది ఉన్నారు. 70 మందిలో 12 మంది ఉన్నారు. మిగిలిన 58 మంది వెళ్ళిపోయారు. ఆ 12 మందిలో మళ్ళీ ఒకటి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన ఎంతమంది? 11 మందే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పటికీ ఈ సువార్త అనేక చోట్ల ప్రకటించబడతా ఉంది. ఎంతో మంది ప్రార్థన చేసుకుంటాకి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. చేయించుకుని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది అయితే అండి చేయించుకుని ఆ కృతజ్ఞత కలిగి యేసు ప్రభువు నాకు కావాలి, సత్యవంతుడు నీతిమంతుడిని వెంబడించేవారండి మరి కొంతమంది. ఇలా వచ్చిన వాళ్ళలో వచ్చినట్లుగా ఉండక కొంతమంది మారు మనసు పొంది పాపక్షమాపణ బాప్తిజం పొంది ప్రభువు కొరకు పరిశుద్ధంగా బ్రతికేవారు కొంతమంది. అందులో అలా బ్రతుకుతూ కూడా కొంతమంది ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో ఏటో మాకేటి తెలిసినట్టుగా ఇష్టానుసంగా బతుకుతూ జీవితాన్ని అపవిత్రపరుచుకునేవారు కొంతమంది. అయితే ప్రభు రాకడలో ఎత్తబడేది ఎవరంటే ఏర్పరచబడిన వారే.